వ్రాయు వ్రాయు రాయు. लिखो लिखो వెరీ నైస్. లిఖో లిఖో అంటే వ్రాయు రాయు. ఓకే. రాయొద్దు. मत मत लिखो लिखो వెరీ నైస్ వెరీ నైస్. మత్ లిఖో రాయొద్దు. ఓకే. వ్రాయకు రాయకు. ना लिखो ना लिखो నా లిఖో నా రాయకు లిఖో. రాయకు. ఓకే. హోంవర్క్ రాయు. హోంవర్క్ రాయొద్దు. హోంవర్క్ రాయకు. ఓకే. స్పీడ్గా రాయు. స్పీడ్గా రాయకు. స్పీడ్గా రాయొద్దు. ఇలా మనం చెప్తూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే. ఓకే. పెన్సిల్తో చెప్పండి. పెన్సిల్తో రాయు ఎలా చెప్తారు? పెన్సిల్తో రాయు. पेंसिल को लिखो పెన్సిల్ पेंसिल से लिखो पेंसिल పెన్సిల్ సే లిఖో. సే అంటాం అనమాట. పెన్సిల్ సే లిఖో. పెన్సిల్ సే అంటే తో అని అర్థం వస్తుంది. పెన్సిల్ సే పెన్సిల్ సే లిఖో అంటే లిఖో. పెన్సిల్తో రాయు. ఓకే. పెన్సిల్తో రాయొద్దు. पेंसिल से मत लिखो पेंसिल से పెన్సిల్ సే मत लिखो पेंसिल से मत ఓకే. लिखो పెన్సిల్తో రాయకు. पेंसिल से ना लिखो ना लिखो వెరీ గుడ్. పెన్సిల్ సే నా లిఖో. పెన్సిల్తో రాయొద్దు. ఓకే. నెక్స్ట్. రాయొచ్చు కదా. लिखो ना लिखिए ना వెరీ నైస్. లిఖోనా. లిఖోనా అంటే అర్థం ఏంటి? రాయొచ్చు కదా. ఓకే. పెన్సిల్తో రాయొచ్చు కదా. पेंसिल से लिखो पेंसिल ना से लिखो ना పెన్సిల్తో లిఖోనా. పెన్సిల్తో రాయొచ్చు కదా. ఓకే. మాధవరావు గారు చెప్పండి సార్, ఏమైనా డౌట్ ఉందా మీకు? హ్యాండ్ రైస్ చేశారు. సార్ ఈ తే నే అది ఏ టైంలో వస్తుందని ఏమైనా రూల్ ఉంటుంది దానికేనా? ఏమండి ఏంటిది? ఇప్పుడు ఆ తేహియే అని వస్తుంది కదా సార్, నేలికే అని వస్తుంది కదా, అలాగే గుర్తుపెట్టుకోవాలి సార్. అవి ఇంకా అలా గుర్తుపెట్టుకోలేండి. అలా ఓకే గుర్తుపెట్టుకోవాలి. వాటికి ఏమి ఎటువంటి రూల్ ఏమి లేదు సార్. ఓకే. ఓకే. లిఖోనా. లిఖోనా అంటే రాయొచ్చు కదా. ఓకే. నెక్స్ట్ రాయండి. రాయండి. लिखिए ये लिखिए ఓకే. లిఖియే. లిఖియే రాయండి. వ్రాయొద్దండి. రాయొద్దండి. मत लिखिए ये మత్ లిఖియే రాయొద్దండి. వెల్ డన్. ఓకే. రాయకండి. రాయకండి. ना लिखिए ना लिखिए నా లిఖియే. నా లిఖియే. ఓకే. నెక్స్ట్ రాయొచ్చు కదండి. लिखने दीजिए लिखने दीजिए రాయొచ్చు కదండి. लिखने రాయొచ్చు लिखने కదండి. लिखने दीजिए लिखने दीजिए ना लिखिए లిఖియేనా. లిఖియేనా. लिखने दो लिखने दीजिए ना లిఖియేనా. లిఖియేనా. రాయొచ్చు కదండి అంటే లిఖియేనా. రాయొచ్చు కదండి అంటే లిఖియేనా. రాయొచ్చు కదండి. लिखिए ना लिखिए ना లిఖోనా. లిఖియేనా. లిఖోనా అంటే రాయొచ్చు కదా. लिखो ना ఆ. లిఖియేనా అంటే రాయొచ్చు కదండి. రాయొచ్చు కదండి అని కదండి. చెప్తాం. ఓకే. నెక్స్ట్. వ్రాయ నివ్వు. రాయ నివ్వు. लिखो लिखने लिखने दो लिखने లిఖనేదో. లిఖనేదో రాయ నివ్వు. दो सर వ్రాయనివ్వండి. लिखने दीजिए लिखने दीजिए దీజియే. రాయనివ్వండి. సూపర్. రాయనివ్వండి. నన్ను రాయనివ్వండి. నన్ను రాయనివ్వండి. నన్ను రాయనివ్వండి. मैं लिखने दीजिए मैं लिखने दीजिए मुझे लिखने दीजिए लिखने ముజే. ముజే. ముజే అని చెప్తాం. ముజే లిఖనే ముజే దీజియే అంటే నన్ను రాయనివ్వండి. మై అంటే నేను. ముజే అంటే నన్ను. ఓకే. ముజే లిఖనే దీజీ అంటే నన్ను రాయనివ్వండి. నన్ను రాయనివ్వండి. వెల్ డన్. సూపర్ అండి. సూపర్. నెక్స్ట్. వ్రాసి చదువు. రాసి చదువు. लिख कर पढ़ो लिख कर पढ़ो లిఖ్ కర్ పఢో. రాసి చదువు. ఓకే. లిఖ్ కర్ పఢో. రాసి పఢో. చదువు. ఓకే. వెరీ గుడ్. వెరీ గుడ్. వ్రాయనా. రాయనా. लिखो लिखूं मैं లిఖో. లిఖో. మై లిఖో. నేను రాయనా. నేను రాయనా. ఓకే. మనం రాద్దామా. लिखे हम लिखे हम लिखे వెరీ हम నైస్. వెరీ నైస్. హమ్ లిఖే. మనం రాద్దామా. लिखे అలాగే మనం రాద్దాం. అలాగే రాద్దాం. हाँ लिखे हम हाँ लिखे హా. హా. వెరీ గుడ్. हाँ, లిఖే. హా లిఖే. హా లిఖే. రాద్దాం. రాద్దాం. హా లిఖే. రాద్దాం. ఓకే. హా లిఖే. రాద్దాం. చెప్పండి. ఏం రాయను. ఏం రాయను. లిఖు అంటే రాయనా అని అర్థం. ఓకే. ఏం రాయను. क्या लिखूं क्या लिखूं వెరీ గుడ్. క్యా లిఖో. క్యా లిఖో. వెరీ నైస్. క్యా లిఖో. ఏం రాయను. ఎక్కడ రాయను. ఎక్కడ రాయను.
కహా లిఖూ किधर लिखूं వెరీ నైస్ వెరీ నైస్. కహా ఎక్కడ, कहाँ ఓకే लिखूं లిఖూ లిఖూ రాయను, ఎక్కడ రాయను ఎక్కడ రాయను. ఓకే వెల్ డన్ సూపర్ అండి సూపర్. ఇలా ఇలా ఏంటంటే మీ ఓన్గా ఏమడిగినా కూడా మీరు చెప్పగలిగే స్థాయికి వచ్చేస్తారన్నమాట ఈ స్ట్రక్చర్స్ అన్నీ ప్రాపర్గా మీరు నేర్చుకుంటూ వెళ్తే. ఓకేనా. కహా లిఖూ ఎక్కడ రాయను, క్యా లిఖూ ఏం రాయను. ఓకే లిఖూ రాయనా లేదా రాయొచ్చా. ఓకేనా వెల్ డన్ సూపర్ అండి సూపర్. ఓకే నెక్స్ట్ ఊ ఏ నేర్చుకున్నాం. తర్వాత రాసేటప్పుడు రాసే సమయంలో लिखते समय లిఖతే సమయ అంటే రాసే టైంలో. ఓకే వెరీ గుడ్. రాసేటప్పుడు టీవీ చూడొద్దు. लिखते समय मत देखो వెల్ డన్ లిఖతే సమయ టీవీ మత్ దేఖో. ఓకే టీవీ మత్ దేఖో అంటే రాసేటప్పుడు టీవీ చూడొద్దు. ఓకే నెక్స్ట్ వ్రాస్తూ చదువు. लिखते हुए पढ़ो లిఖతే హుయే పఢో అంటే వ్రాస్తూ చదువు. लिखते हुए पढ़ो లిఖతే హుయే అంటే రాస్తూ అని చెప్తాం అనమాట. వెరీ నైస్. వ్రాస్తూ చదువు. लिखते पढ़ो వెరీ నైస్. లిఖతే పఢో. మిగిలిన వాళ్ళందరూ కూడా మైక్స్ ఆఫ్ చేస్తున్నా కూడా మీరు చెప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చెప్పగలుగుతారన్నమాట ప్రాపర్గా. ఓకేనా. ప్లస్ ఏంటంటే ఇన్నిసార్లు ప్రాక్టీస్ అవుతాయి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వెంటనే మీకు మీ బ్రెయిన్ వీటిని సప్లై చేయగలుగుతుంది మీ నోటికి. అర్థమైందా. కాబట్టి చెప్పుకుంటూ ఉండాలన్నమాట కంటిన్యూస్గా. ఓకే లిఖతే పడో అంటే మైక్ ఆఫ్ చేసి శ్రీదేవి గారు మైక్ ఆన్ చేశారు మళ్ళీ మీరు. ఓకే ఓకే లిఖతే పడో అంటే రాస్తూ చదువు. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ రాయగానే చదువు. लिखते ही पढ़ो లిఖతే హీ పఢో అంటే ఏదైనా ఒక పని చేయగానే వేరొక పని చెయ్యు అని చెప్పాలనుకున్నప్పుడు లిఖతే హీ యూజ్ చేస్తాం. లిఖతే హీ పఢో. ఓకే రాసిన తరువాత చదువు. लिखने के बाद पढ़ो లిఖనే కే బాద్ పఢో. రాసే ముందు చదువు. लिखने के पहले पढ़ो లిఖనే సే పెహలే లేదా లిఖనే కే పెహలే. ఓకే లిఖనే కే పెహలే పడో, లిఖనే సే పెహలే పడో అంటే వ్రాసే ముందు చదువు. ఓకే నెక్స్ట్ వ్రాసినప్పటికీ చదవద్దు. लिखने पर मत पढ़ो లిఖనే పర్ భీ మత్ పఢో. రాసినప్పటికీ చదవద్దు. ఓకే పర్ బి తర్వాత నేకేలియా నేర్చుకున్నాం మనం. ఓకే వాళ్ళను రాయమని చెప్పు. ఉన్కో लिखने के लिए వెరీ గుడ్. లిఖనే కే లియే అంటే రాయమని. लिखने के लिए बोलो చెప్పు. వెరీ నైస్. చూసారండి మీరు ఏం చేస్తున్నారంటే మీకు తెలిసిన సెంటెన్సెస్ కాదు ఇవి. ఓకే కానీ మీరు ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న ఒక్కొక్క పదాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసుకుంటూ నేను చెప్పిన దాన్ని బట్టి ట్రాన్స్లేట్ చేసుకుంటూ. ఓకే ఉన్కో అంటే వాళ్ళని అన్నప్పుడు ఏం చెప్తారు వే ప్లస్ కో ఉన్కో అని అక్కడ ఫ్రేమ్ చేశారు. ఓకే అలాగే వ్రాయమని అని చెప్పాలనుకున్నప్పుడు ఓకే లిఖ్నా అంటే వ్రాయడం, లిఖ్నే కేలియే అంటే వ్రాయమని. ఓకే చెప్పు అంటే బోలో. చూసారా ఉన్కో లిఖ్నే కేలియే బోలో అంటే వాళ్ళని వ్రాయమని చెప్పు. అలా సెంటెన్స్ చక్కగా ఫ్రేమ్ చేయగలుగుతారు. ఇది ఇలా ఓన్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం వచ్చేస్తుంది అనుకోండి మీరు ఏదైనా మాట్లాడేస్తారు అంతే. ఓకే ఇప్పటికే మీకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంటుంది యాక్చువల్గా. ఇలా స్ట్రక్చర్స్ ముందుకు వెళ్ళే కొద్దీ మనం మాట్లాడేస్తామని. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ వ్రాయడానికి బదులు చదువు. लिखने के बजाय पढ़ो लिखने के बजाय पढ़ो. వెరీ నైస్. లిఖ్నే కే బజాయ్ పఢో అంటే వ్రాయడానికి బదులు చదువు. ఓకే నెక్స్ట్ వ్రాసే వరకు చదవద్దు. मत పఢో. వెరీ నైస్. లిఖ్నే తక్ మత్ పఢో అంటే రాసే వరకు చదవద్దు. వెరీ నైస్.
నాకు వ్రాసే అలవాటు లేదు. मुझे लिखने की आदत- मुझे लिखने की आदत नहीं है. లిఖ్నే కి ఆదత్, ఆదత్ అంటే ఆదత్ అలవాటు, నహీ. అలవాటు. ఓకే, నహీ హై అంటే లేదు. ముझे నాకు లిఖ్నే కి ఆదత్ నహీ హై, నాకు వ్రాసే ఆదత్ అంటే ఏంటి, అలవాటు. నహీ హై లేదు, ముझे లిఖ్నే కి ఆదత్ నహీ హై. వెళ్ళండి, సూపర్ సూపర్. నెక్స్ట్, ఓకే, వ్రాయకుండా చదువు, వ్రాయకుండా చదువు. लिखिए बिना लिखे बिना पढ़ो. లిఖే బినా పఢో. వెరీ నైస్. లిఖే బినా పఢో అంటే వ్రాయకుండా చదువు, రాయకుండా చదువు. వెరీ నైస్. నెక్స్ట్, వ్రాయడం తప్ప చదవద్దు. लिखने के अलावा मत पढ़ो. अलावा मत पढ़ो. వెరీ నైస్. లిఖ్నే కే అలావా, లిఖ్నే కే అలావా అంటే వ్రాయడం తప్ప. ఓకే, మత్ పఢో అంటే చదవద్దు. లిఖ్నే కే అలావా మత్ పఢో అంటే రాయడం తప్ప చదవద్దు. కే అలావా యూజ్ చేస్తాం. నెక్స్ట్, నాకు రాయాల్సిన అవసరం లేదు. मुझे लिखने की जरूरत नहीं है. వెరీ నైస్ మేడం శ్రీలక్ష్మి గారు, సూపర్. ముझे లిఖ్నే కి लिखने की ఓకే జరూరత్. ఓకే, నెక్స్ట్, నహీ హై. ముझे లిఖ్నే కి జరూరత్ నహీ హై అంటే అర్థం ఏంటి, నాకు రాయాల్సిన అవసరం లేదు, అవసరం లేదు. నాకు రాయాల్సిన అవసరం ఉందంటే ముझे లిఖ్నే కి జరూరత్ హై, ముझे లిఖ్నే కి జరూరత్ హై. ఓకే, ఒక్కసారి ఇంతవరకు మనం చెప్పుకుని అందరూ మైక్స్ ఆఫ్ చేయండి ఒకసారి. ఇవన్నీ అలా నేను చెప్తూ వెళ్ళిపోతాం. దాని తర్వాత కొత్త టాపిక్ నేర్చుకుందాం. లక్ష్మయ్య గారు మీరు మైక్ ఆన్ చేశారు సార్. లక్ష్మయ్య గారు, బి లక్ష్మయ్య గారు, ప్లీజ్ మైక్ ఆఫ్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, చూడండి, ఫస్ట్ లిక్ ప్లస్ ఓ లిఖో వ్రాయు. ఓకే, మత్ లిఖో వ్రాయొద్దు. నా లిఖో వ్రాయకు. లిఖోనా వ్రాయొచ్చు కదా. లిఖియే వ్రాయండి. మత్ లిఖియే రాయొద్దండి. నా లిఖియే రాయకండి. లిఖియేనా రాయొచ్చు కదండి. లిఖ్నేదో రాయనివ్వు. ముझे లిఖ్నే దీజియే నన్ను రాయనివ్వండి. ముझे అంటే నన్ను. ఓకే, లిఖ్ కర్ పడో ఓకే రాసి చదువు. లిఖో రాయనా. క్యా హమ్ లిఖే మన రాద్దామా. హా లిఖే అలాగే రాద్దాం. ఓకే, క్యా లిఖో ఏవి రాయను. క్యా లిఖే ఏవి రాద్దాం. చూసారా, ఈ క్యాని తీసుకొచ్చి ఈ లిఖే తగిలి యాడ్ చేశారనుకోండి ఏమొస్తుంది. క్యా లిఖే అంటే ఏవి రాద్దాం. ఓకే, కహా లిఖే ఎక్కడ రాద్దాం, లేదా కహా లిఖు ఎక్కడ రాయను. అర్థమైందా మీకు. సో అలా మనం ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, లిఖతే సమయ్ రాసే టైంలో, రాసేటప్పుడు. ఓకే, లిఖతే హుయే పడో. లిఖతే హుయే అంటే రాస్తూ, పడో అంటే చదువు. లిఖతే పడో రాస్తూ చదువు. లిఖతే హీ పడో రాయిగానే చదువు. లిఖ్నేకే బాద్ పడో రాసిన తర్వాత చదువు. లిఖ్నే సే పెహలే పడో రాసే ముందు చదువు. లిఖ్నే పర్ బి మత్ పడో. ఓకే, రాసినా కూడా చదవద్దు. ఓకే, లిఖ్నే పర్ బి అవర్ ఏక్ బార్ లిఖో రాసినా కూడా మరొక్కసారి రాయు. నెక్స్ట్, ఉన్కో లిఖ్నే కే లియే బోలో వాళ్ళను రాయమని చెప్పు. ఓకే, నెక్స్ట్, లిఖ్నే కే బజాయ్ పడో రాసే బదులు చదువు. లిఖ్నే తక్ మత్ పడో రాసే వరకు చదవద్దు. ఓకే, ముझे లిఖ్నే కి ఆదత్ నహీ హై. ఆదత్ అంటే అలవాటు. ముझे లిఖ్నే కి ఆదత్ నహీ హై నాకు వ్రాసే అలవాటు లేదు. ముझे లిఖ్నే కి ఆదత్ హై నాకు రాసే అలవాటు ఉంది. ఓకే, లిఖే బినా పడో. కే బినా అంటే అర్థం, ఏ బినా అంటే అర్థం ఏంటి, ఏదైనా ఒక పని చేయకుండా అని అర్థం వస్తుంది అనమాట. లిఖే బినా లేదా బినా లిఖే అంటే వ్రాయకుండా పడో చదువు. లిఖ్నేకే అలావా మత్ పడో అంటే రాయడం తప్ప చదవద్దు. ఓకే, ముझे లిఖ్నేకి జరూరత్ నహీ హై. ఓకే, అంటే నాకు రాయవలసిన జరూరత్ అంటే అవసరం అనమాట. జరూరత్ నహీ హై అంటే అవసరం లేదు. సో చూసారా, సో ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవన్నీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, సో ఎవరు కూడా క్లాసెస్ మిస్ అవ్వద్దండి. క్లాసెస్ మిస్ అయినా కూడా మీరందరూ ప్రొఫెషనల్స్ కాబట్టి ఆటోమేటిక్గా మీకు టైం మీ చేతిలో ఉండదు కాబట్టి, సో ఎప్పుడైనా మిస్ అయిన పొరపాటుగా ఆ వీడియోస్ మాత్రం చూడండి. ఓకే, ప్రతిరోజు మీకు జరుగుతున్న క్లాస్ రికార్డ్ చేసి ఇస్తున్నాం కదా, ఆ క్లాసెస్ కంపల్సరీ చూడండి మీరు ఏదో టైంలో. ఓకే, సరే, ఇప్పుడు వచ్చేసరికి ఏం నేర్చుకోబోతున్నాం అంటే, మనం జనరల్గా చెప్తూ ఉంటాం నాకు ఇలా చేయడం వచ్చు, అలా చేయడం వచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం మనం కదా.
ఓకే, ఏదైనా ఒక పని చేయడం వచ్చు మనకి అని చెప్పడం. ఓకే, సో అలా ఏదైనా వచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం. ఓకే, వచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తామండి చూడండి, ఆతా హై అంటాం అనమాట. ఆతా హై. ఓకే, మీరు జెంట్ అయినా లేడీ అయినా ఎవరైనా కూడా ఆతా హై అంటారు, అంటే నాకు వచ్చు అని చెప్పడం అనమాట. ఓకే, వచ్చు. అదే రాదంటే సింపుల్. ఓకే, నహి యాడ్ చేస్తారు అంతే. నహి ఆతా అంటే సరిపోతుంది. నహి ఆతా అంటే రాదు, వచ్చు రాదు. అదే వచ్చా అని ఎవరైనా అడగాలనుకోండి ఏం యాడ్ చేస్తాం, క్యా యాడ్ చేస్తారు అంతే. క్యా ఆతా హై, వచ్చా అంటే వచ్చా అని క్వశ్చన్ చేస్తున్నాం అనమాట. ఆతా హై వచ్చు, నహి ఆతా రాదు, క్యా ఆతా హై వచ్చా. ఓకే, సో ఒక్కసారి దీని మీద మనం సెంటెన్సెస్ ఫ్రేమ్ చేద్దాం. ఓకే, ఇది ఆతా హై అని చెప్పే ముందు దీనికి ముందు నా యాడ్ చేస్తాం. ఏదైనా వర్బ్ ఉంటే ఆ వర్బ్కి నా యాడ్ చేస్తాం అనమాట. ఓకే, నా ఆతా హై. ఓకే, నా నహి ఆతా, క్యా. ఓకే, నా ఆతా హై అంటే అక్కడ ఆ నా ముందు వర్బ్ యాడ్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే, చూద్దాం ఇప్పుడు. ఓకే, వీటికి మనం వర్బ్స్ యాడ్ చేసినప్పుడు ఆనా ఆతా హై అంటే రావడం వచ్చు, జానా ఆతా హై వెళ్ళడం వచ్చు, ఖానా ఆతా హై నాకు తినడం వచ్చు. ఓకే, ఎవరో రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారనమాట. ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే భోజనం పెట్టడం కాదని మొత్తం తినిపించేస్తున్నారు వాళ్ళు. అభిమానం అనమాట అది, అభిమానం. ఓకే, ప్రేమ ఆప్యాయలతో ఏం చేస్తున్నారు వాళ్ళు, బాబు ఇది తినమ్మా అని చెప్పేసి ఒక్కొక్కటి తీసుకొచ్చి తినిపించేస్తున్నారు. తినిపించేస్తుంటే మీరు ఏమన్నారు, బాబు నాకు తినిపించకండి, నాకు తినడం వచ్చు. ముజే ఖానా ఆతా హై. ఓకే, టీ త్రాగుతుంటే ఎలా తాగాలో వాళ్ళు చెప్తున్నారన్నమాట. అలా కాదమ్మా, కొద్దిగా సౌండ్ చేస్తూ త్రాగాలి అని చెప్పేసి ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఊదుకుంటూ త్రాగు, సౌండ్ చేస్తూ త్రాగు, అలా సైలెంట్గా తాగకూడదు టీ అని ఏదో చెప్తున్నారన్నమాట. చెప్తుంటే నాకు టీ త్రాగడం వచ్చండి, మరీ మీరు టీ తాగడం కూడా నేర్పించట్లేదు నాకు. ముజే పీనా ఆతా హై అంటే త్రాగడం వచ్చు నాకు. ఓకే, నిద్ర కూడా ఎలా పోవాలో చెప్తున్నారన్నమాట వాళ్ళు. ఓకే, ముజే సోనా ఆతా హై నాకు నిద్రపోవడం వచ్చు, మీరు నేర్పించట్లేదు నాకు. ఓకే, ముజే ఉట్నా ఆతా హై నాకు లేవడం వచ్చు, ముజే బైట్నా ఆతా హై నాకు కూర్చోవడం వచ్చు, ముజే బోల్నా ఆతా హై నాకు మాట్లాడడం వచ్చు, ముజే హిందీ బోల్నా ఆతా హై నాకు హిందీ మాట్లాడడం వచ్చు. ఓకే, ముజే అంగ్రేజీ బోల్నా ఆతా హై నాకు ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చు, ముజే కెహనా ఆతా హై నాకు చెప్పడం వచ్చు, ముజే పూచ్నా ఆతా హై నాకు అడగడం వచ్చు, ముజే బతానా ఆతా హై నాకు చెప్పడం వచ్చు, ముజే దేఖ్నా ఆతా హై నాకు చూడడం వచ్చు, ముజే సున్నా ఆతా హై నాకు వినడం వచ్చు. ఇలా ఏదైనా ఒక పని చేయడం వచ్చు. ఇవన్నీ ఏంటంటే జనరల్ వర్డ్స్ ఇవి. ఇలా కాకుండా ముజే తైర్నా ఆతా హై నాకు ఈదడం వచ్చు. ఓకే, ముజే తైర్నా ఆతా హై, తైర్నా అంటే ఏంటి, ఈదడం కదా. ముజే తైర్నా ఆతా హై నాకు ఈదడం వచ్చు. ఓకే, ముజే కంప్యూటర్ ఆపరేట్ కర్నా ఆతా హై నాకు కంప్యూటర్ ఆపరేట్ చేయడం వచ్చు. ఓకే, ముజే ప్రోగ్రామింగ్ లిఖనా ఆతా హై నాకు ప్రోగ్రామింగ్ రాయడం వచ్చు. ఓకే, సో ఇలా ముజే మొబైల్ మరమ్మత్ కర్నా ఆతా హై. ఓకే, ముజే పార్ కర్నా ఆతా హై నాకు దాటడం వచ్చు. ఓకే, ముజే మొబైల్ రిపేర్ కర్నా మరమ్మత్ కర్నా ఆతా హై నాకు మొబైల్ రిపేర్ చేయడం వచ్చు. ఓకే, మనకి ఏదైనా స్కిల్ ఉంది మనకు వచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ముజే స్మార్ట్ ఫోన్ ఇస్తమాల్ కర్నా ఆతా హై నాకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వచ్చు. సో ఇలా ఏదైనా మనకు వచ్చు అని చెప్పాలనుకున్నప్పుడు ఈ విధంగా ఆతా హై అనేది చెప్తాం అనమాట. అదే రాదు అంటే ఎవరు క్లాస్లో జాయిన్ అవ్వడానికి, ఈ ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వడానికి ఫోన్ చేశారన్నమాట. ఫోన్ చేసి ఏమన్నారు, సార్ నేను క్లాస్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మరి ఏం తెలియాలంటే మీరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వచ్చా అని అడిగాను. ఓకే, క్యా ఆప్కో స్మార్ట్ ఫోన్ ఇస్తమాల్ కర్నా ఆతా హై. ఓకే, స్మార్ట్ ఫోన్ కా ఇస్తమాల్ కర్నా ఆతా హై అంటే మీకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం వచ్చా అని అడిగాను. ఓకే, వాళ్ళు ఏమన్నారు, నహీ ఆతా రాదు, సింపుల్ అనమాట. అంటే ఆల్రెడీ నేను మొత్తం అడిగేసిన క్వశ్చన్లోనే స్మార్ట్ ఫోన్ ఇస్తమాల్ కర్నా అని చెప్పేసి మొత్తం అడిగాను కాబట్టి వాళ్ళు జస్ట్ ఏమంటారు, నహీ ఆతా రాదు. అదే వచ్చు అంటే ఆతా హై వచ్చు, నహీ ఆతా రాదు. అర్థమైందా మీకు? సో ఇలా ఆతా హై, నహీ ఆతా ఈ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇంతే, మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు ఏదైనా ఒక పని మీరు చేయగలరు అని చెప్పగలుగుతారు, మీరు చేయలేనని చెప్పగలుగుతారు. ఎదుటి వాళ్ళని మీరు ఇలా చేయగలరా అని కూడా అడగగలుగుతారు. సో దట్ ఇప్పుడు ఈశ్వర్ గారు, హారికా సాయి గారు, హేమ గారు, హేమమాలిని గారు, ఓకే, జగన్నాథ్ గారు 4 మెంబర్స్ని పిలిచానంటే 5 మెంబర్స్ని పిలిచాను, 5 మెంబర్స్ని పిలిచినట్టున్నాను. ఓకే, జగన్నాథ్ గారు మీరు వెయిట్ చేయండి. ఓకే, మిగిలిన వాళ్ళు ఈశ్వర్ గారు, హారికా సాయి గారు, హేమ గారు, హేమమాలిని గారు. ఓకే, మీరు చెప్పేటప్పుడు మాత్రం మైక్ ఆన్ చేయండి, నార్మల్గా ఆఫ్ చేస్తూ ఉండండి.
ఓకే, ఎంతవరకు వచ్చాం మనం? లిఖ్నా అంటే రాయడం. నెక్స్ట్ సీక్నా అంటే నేర్చుకోవడం. సీక్నా నేర్చుకోవడం. ఓకే, 1 సెకండ్ ప్లీజ్. కూడా చెప్పడానికి ఏంటి మేడం ఏమన్నారు హేమ గారు? ఏం లేదు సార్. ఓకే, నేర్చుకోవడం. సీక్నా అంటే నేర్చుకోవడం. ఓకే, సీక్నా నేర్చుకోవడం. చెప్పండి. నేర్చుకో, నేర్చుకో. సిక్కో సీఖో, 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 నేర్చుకో. ఓకే, ఓకే, నేర్చుకోవద్దు. మత్ సిక్కో మత్ సీఖో, మత్ సీఖో, నేర్చుకోవద్దు. ఓకే, నేర్చుకోకు. సిక్కో నా సిక్కో నా సీఖో, నా సీఖో, నేర్చుకోకు. నా సిక్కో నేర్చుకోవచ్చు కదా. సికోనా సీఖోనా, సీఖోనా, నేర్చుకోవచ్చు కదా. ఓకే, నెక్స్ట్ నేర్చుకోండి, నేర్చుకోండి. సికియో సికో సికి సీఖియే, సీఖియే, నేర్చుకోండి. సికియే సీఖియే, నేర్చుకోండి. నేర్చుకోవద్దండి. మత్ సికియే మత్ సీఖియే, నేర్చుకోవద్దండి. మత్ సికియే వెరీ గుడ్. నేర్చుకోకండి. నా సికియే నా సీఖియే, నేర్చుకోకండి. ఓకే, నేర్చుకోవచ్చు కదండి. సికియేనా సీఖియేనా, నేర్చుకోవచ్చు కదండి. వెల్ డన్. హిందీ సీఖో, హిందీ నేర్చుకో. ఓకే, చైనీస్ మత్ సీఖో, చైనీస్ నేర్చుకోవద్దు. ఓకే, హిందీ చైనీస్ నా సీఖో, చైనీస్ నేర్చుకోకు. ఓకే, హిందీ సీఖో నా, హిందీ నేర్చుకోవచ్చు కదా. హిందీ సీఖియే, హిందీ నేర్చుకోండి. ఇలా ఏదైనా కూడా నేర్చుకోండి, నేర్చుకోవద్దండి అని చెప్పడానికి సీఖో, మత్ సీఖో ఇలా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నన్ను నేర్చుకోనివ్వు. వెరీ గుడ్. సీక్నే దో, సీక్నే దో, నేర్చుకోనివ్వు. ఇవ్వు అంటే దో. ఓకే, నన్ను నేర్చుకోనివ్వండి. मुझे सीखने दीजिए ముझे సీక్నే दीजिए దీజియే, నన్ను నేర్చుకోనివ్వండి. వెరీ వెరీ వెల్ డన్, వెల్ డన్, సూపర్ అండ్ సూపర్. ముझे సీక్నే దీజియే, నన్ను నేర్చుకోనివ్వండి. ఓకే, నెక్స్ట్ నేర్చుకుని చెప్పు, నేర్చుకుని చెప్పు. सीखकर बोलो सीखकर बोलो सीखकर बोलो సీకర్ బోలో, సీకర్ బోలో, నేర్చుకుని చెప్పు. వెరీ గుడ్. నెక్స్ట్ నేర్చుకోనా, నేను నేర్చుకోనా. सीखो सीखो సీఖో, సీఖో, సీఖో అంటే అర్థం ఏంటి? నేర్చుకోనా, నేర్చుకోనా, నేర్చుకోను నేర్చుకోనా, నేర్చుకోవచ్చా, నేర్చుకోవచ్చా, నేర్చుకోనా, ఇలా మాట్లాడుతున్నాం. ఓకేనా. నెక్స్ట్ నేర్చుకుందామా, నేర్చుకుందామా. सीखे సీఖే, 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 నేర్చుకుందామా. అలాగే నేర్చుకుందాం. हाँ सीखे सीखे हाँ सीखे సీఖే, हाँ వెరీ सीखे గుడ్. సీఖే, నేర్చుకుందాం. ఓకే, అలాగే నేర్చుకుందాం. ఓకే, ఏమి నేర్చుకోను, ఏమి నేర్చుకోను. क्या क्या सीख क्या सीखो క్యా क्या సీఖో, सीखो క్యా సీఖో, క్యా సీఖో, ఏమి నేర్చుకోను. ఓకే, ఎలా నేర్చుకోను. कैसे कैसा వెరీ నైస్. కైసే సీఖో, कैसे सीखो కైసే సీఖో, ఎలా నేర్చుకోను, ఎలా నేర్చుకోను. సూపర్ సూపర్, వెల్ డన్ అండి, వెల్ డన్. ఓకే, నెక్స్ట్ నేర్చుకునే టైంలో టీవీ చూడొద్దు. सीखते समय मत देखो टीवी मत देखो సీఖే సమయ్, సీఖే टीवी సమయ్ मत देखो टीवी मत देखो. वेल डन, वेल डन, वेल डन. सीखते समय टीवी मत देखो, टीवी मत देखो. సూపర్ అండి, సూపర్ సూపర్, వెల్ డన్. నెక్స్ట్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చెయ్యు. सीखते सीखते हुए प्रैक्टिस करो प्रैक्टिस ఓకే, ప్రాక్టీస్ని అభ్యాస్ అంటారనమాట. ఓకే, అలా చెప్పాలనుకున్నప్పుడు అభ్యాస్ కరో. సీఖతే హుయే అభ్యాస్ కరో. अभ्यास करो నేర్చుకుంటూ ప్రాక్టీస్ చెయ్యు అని చెప్తున్నాం. ఓకే, సీఖతే హుయే అభ్యాస్ కరో, నేర్చుకుంటూ ప్రాక్టీస్ చెయ్యు. ఓకే, నెక్స్ట్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చెయ్యు. सीखते प्रैक्टिस करो अभ्यास करो सीखते अभ्यास 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 करो, అభ్యాస్ కరో. వెరీ గుడ్. సీక్తే అభ్యాస్ కరో, నేర్చుకుంటూ ప్రాక్టీస్ చెయ్యు.
ఓకే నెక్స్ట్ నేర్చుకోగానే ప్రాక్టీస్ చెయ్యు. सीखने सीखते ही अभ्यास करो. వెరీ నైస్. సీక్తే హీ అభ్యాస్ కరో. సీక్తే హీ అభ్యాస్ కరో అంటే నేర్చుకోగానే ప్రాక్టీస్ చెయ్యు. ఓకే అభ్యాస్ కరో ప్రాక్టీస్ చెయ్యు. వెరీ గుడ్. ఓకే నేర్చుకున్న తరువాత ప్రాక్టీస్ చెయ్యు. सीखने के बाद నేర్చుకున్న తర్వాత అభ్యాస్ కరో ప్రాక్టీస్ చెయ్యు. ఓకే ప్రాక్టీస్ చేసే ముందు నేర్చుకో. నేను అడిగాను నేను ప్రాక్టీస్ చేసే ముందు నేర్చుకో. अभ्यास से पहले अभ्यास करने के पहले सीखो. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే అభ్యాస్ కర్నే సే పహలే సీఖో. సీఖో వెల్ డన్ అండి. వెల్ డన్ సూపర్. అభ్యాస్ కర్నే సే పహలే సీఖో అంటే ప్రాక్టీస్ చేసే ముందు నేర్చుకో. వెరీ గుడ్. నేర్చుకునే వరకు ప్రాక్టీస్ మొదలు పెట్టకు. अभ्यास से सीखने तक प्रैक्टिस मत. सीखने तक अभ्यास ప్రాక్టీస్ మొదలు పెట్టుకో. अभ्यास मत शुरू करो. అభ్యాస్ ఓకే शुरू मत करो. ఓకే शुरू मत करो. వెల్ డన్. సీక్నే తక్ అభ్యాస్ షురూ మత్ కరో అంటే నేర్చుకునే వరకు ప్రాక్టీస్ మొదలు పెట్టుకు. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ నేర్చుకున్నా కూడా ఓకే చెప్పకు. నేర్చుకున్నా కూడా చెప్పకు. सीखने पर भी मत बोलो. వెరీ గుడ్. మత్ బోలో. సీక్నే పర్ బి మత్ బోలో అంటే నేర్చుకున్నా కూడా చెప్పకు. నేర్చుకున్నప్పటికీ చెప్పకు. నేర్చుకున్నా కూడా చెప్పకు. ఓకే వెల్ డన్. నెక్స్ట్ హిందీ నేర్చుకోమని చెప్పు. सीखने के लिए बोलो. हिंदी सीखने के लिए बोलो. हिंदी सीखने के लिए बोलो. हिंदी सीखने के लिए बोलो. वेल डन. సూపర్. హిందీ సీక్నే కే లియే బోలో. ప్రాక్టీస్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇదనమాట. ఓకే వెల్ డన్. సూపర్. ఓకే హిందీ సీక్నే కే లియే బోలో అంటే హిందీ నేర్చుకోమని చెప్పు. నెక్స్ట్ ఓకే ఇంగ్లీష్ నేర్చుకునే బదులు ఓకే హిందీ నేర్చుకోండి. अंग्रेज ने बजाय हिंदी सीखो. ఓకే వెరీ గుడ్. ఓకే అంగ్రేజీ అంటే ఇంగ్లీష్. ఓకే సీక్నే బజాయ్ నేర్చుకునే బదులు హిందీ సీఖియే నేర్చుకోండి. సీఖో అంటే నేర్చుకో. సీఖియే అంటే నేర్చుకోండి. నేర్చుకోండి. ఓకే అంగ్రేజీ సీఖనే కే బజాయ్ హిందీ సీఖియే. ఇంగ్లీష్ నేర్చుకునే బదులు హిందీ నేర్చుకోండి. ఓకే నాకు నేర్చుకునే అలవాటు ఉంది. मुझे सीखने की आदत है. सीखने की आदत है. मुझे सीखने की आदत है. నాకు నేర్చుకునే అలవాటు ఉంది. ఓకే నెక్స్ట్ ఓకే నేర్చుకోకుండా వెళ్ళకు. सीखने के बिना मत जाओ. सीखने के बिना मत जाओ. बिना सीखे बिना सीखे सीखे बिना. ఓకే सीखे बिना मत जाओ. सीखे बिना मत जाओ అంటే అర్థం ఏంటి? నేర్చుకోకుండా వెళ్ళకు. ఓకే నేర్చుకోవడం కాకుండా ప్రాక్టీస్ కూడా చెయ్యి. सीखने के अलावा प्रैक्टिस करो. वेरी नाइस. सीखने के अलावा अभ्यास भी करो. ఓకే सीखने के अलावा अभ्यास भी करो అంటే ప్రాక్టీస్ చేయడమే కాకుండా నేర్చుకోవడం కాకుండా ప్రాక్టీస్ కూడా చెయ్యు. అభ్యాస్ బీ కరో. బీ అంటే కూడా అని అర్థం అనమాట.
ఓకే చెప్పండి. ఆమెకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. सीखने की जरूर ఆమెకు అంటే ఏం చెప్తారు? उनको उनको ఉస్కో. ఓకే उनको सीखने की जरूरत नहीं है సూపర్ जरूरत नहीं है ఓకే. సీఖ్నేకి జరూరత్ నహీ హై అంటే ఆమెకు ప్రాక్టీస్ చేయాల్సిన ఆమెకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఆమెకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే నీకు నేర్చుకోవడం వచ్చా? क्या मुझे तुमको सीखने तुमको सीखो सीखो ना सीखो आता है आता है हिंदी సీక్నా అంటాం అనమాట. సీక్నా ఓకే. आता क्या है तुमको सीखना క్యా आता తుమ్కో సీక్నా ఆతా హై అంటే నీకు నేర్చుకోవడం వచ్చా? నీకు నేర్చుకోవడం వచ్చా? ఓకేనా? సో ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే ఒక్కసారి అందరూ మైక్స్ ఆఫ్ చేయండి. స్టార్ట్ చేద్దాం. ఓకే నేను కంప్లీట్ చెప్తూ ఉంటాను. ఓకే చూడండి. ఫస్ట్ సీఖో నేర్చుకో. సీఖో నేర్చుకో. మత్ సీఖో నేర్చుకోవద్దు. నా సీఖో నేర్చుకోకు. సీఖో నా నేర్చుకోవచ్చు కదా. సీఖియే నేర్చుకోండి. మత్ సీఖియే నేర్చుకోవద్దండి. నా సీఖియే నేర్చుకోకండి. సీఖియే నా నేర్చుకోవచ్చు కదండి. ముజే సీఖనేదో నన్ను నేర్చుకొని, ముజే సీఖనే దీజియే నన్ను నేర్చుకునేవ్వండి. సీక్ కర్ బోలో నేర్చుకుని చెప్పు. సీక్ కర్ దిఖావో నేర్చుకుని చూపించు. ఓకే ఎవరో అన్నారన్నమాట మీరు హిందీ నేర్చుకున్నారని. హిందీ అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అన్నాడు. అంటే ఆటోమేటిక్గా ఎలా వచ్చేస్తుంది? ఆటోమేటిక్గా ఎలా వస్తుంది? రాదు కదా. ఓకే మాటలు రోజు మాట్లాడుతానో వింటూ ఉంటేనో వస్తుంది తప్ప ఎలా వస్తుంది? అంతే కదా. అయితే నువ్వు నేర్చుకు చూపించు అన్నారు. ఓకే మీరు ఏమన్నారు? అయితే నువ్వు నేర్చుకు చూపించు. ఓకే ఆటోమేటిక్గా ఎలా వస్తుందో చూస్తానంటారు. ఓకే సీక్ కర్ దిఖావో. పహలే తుమ్ సీక్ కర్ దిఖావో. పహలే అంటే ముందు, నువ్వు సీక్ కర్ దిఖావో నువ్వు నేర్చుకుని చూపించు. ఓకే నెక్స్ట్ సీఖో నేర్చుకోనా. ఓకే సీఖే నేర్చుకుందామా? సీఖే అలాగే నేర్చుకుందాం. క్యా సీఖో ఏమి నేర్చుకోను? కైసే సీఖో ఎలా నేర్చుకోను? ఓకే సీక్తే సమయం అంటే నేర్చుకునే టైంలో. నేర్చుకునే టైంలో సీక్తే హుయే నేర్చుకుంటూ, సీక్తే హుయే అభ్యాస్ కరో అంటే నేర్చుకుంటూ ప్రాక్టీస్ చెయ్యు. ఓకే సీక్తే అభ్యాస్ కరో అంటే నేర్చుకుంటూ ప్రాక్టీస్ చెయ్యు. ఓకే సీక్తే హీ అభ్యాస్ కరో నేర్చుకోగానే ప్రాక్టీస్ చెయ్యు. సీక్నే కే బాద్ నేర్చుకున్న తర్వాత, సీక్నే సే పెహలే అంటే నేర్చుకున్న తర్వాత, అభ్యాస్ కర్నే సే పెహలే సీఖో ప్రాక్టీస్ చేసే ముందు నేర్చుకో. నెక్స్ట్ సీక్నే తక్ అభ్యాస్ షురూ మత్ కరో అంటే నేర్చుకునే వరకు ప్రాక్టీస్ మొదలుపెట్టుకు. ఓకే సీక్నే పర్ భీ మత్ బోలో నేర్చుకున్నా కూడా చెప్పకు. ఓకే హిందీ సీక్నే కే లియే బోలో హిందీ నేర్చుకోమని చెప్పు. ఓకే నెక్స్ట్ అంగ్రేజీ సీక్నే కే బజాయ్ హిందీ సీఖియే. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బదులు హిందీ నేర్చుకోండి. నెక్స్ట్ ముజే సీఖనేకి ఆదత్ హై నాకు నేర్చుకునే అలవాటు ఉంది. బినా సీఖే మత్ జావో లేదా సీఖే బినా మత్ జావో అంటే నేర్చుకోకుండా వెళ్ళకు. ఓకే నెక్స్ట్ సీఖనేకే అలావా అభ్యాస్ బీ కరో నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టీస్ కూడా చెయ్యు. ఓకే నెక్స్ట్ ఉన్కో సీఖనేకి జరూరత్ నహీయే వాళ్ళకు ఆమెకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు లేదా అతనికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఉస్కో అంటే అర్థం ఏంటి? ఉస్సే లేదా ఉస్కో అంటే వహ ప్లస్ కో ఉస్కో కదా. సో వహ్ అంటే అతడు, ఆమె, అది అని 3 అర్థాలు వస్తాయి. సో దట్ అతనికి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఆమెకి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రెండు చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్యా తుమ్హే సీఖ్నా ఆతా హై నీకు నేర్చుకోవడం వచ్చా? సూపర్ వెల్ డన్. మరొక స్ట్రక్చర్ మనం నేర్చేసుకున్నాం, ప్రాక్టీస్లో కూడా పెట్టేసాం. వెల్ డన్. నెక్స్ట్ ఇంకొక స్ట్రక్చర్ నేర్చేసుకుందాం. సో ఇదేంటి అంటే చూడండి, తే రహో లేదా తే రహియే. ఇప్పుడు ఫస్ట్ రహో అంటే అర్థం ఏంటి? ఓకే రహో అంటే అర్థం ఏంటంటే ఉండు అని అర్థం అనమాట. ఓకే ఉండు. రెహనా అంటే ఉండడం కదా. రెహనా అంటే ఉండుట, నివసించుట. రెహనా అంటే ఉండడం, నివసించడం అని అర్థం అనమాట. ఓకే మే హైదరాబాద్ మే रहता हूँ నేను హైదరాబాద్లో ఉంటాను. आप कहाँ रहते हैं మీరు ఎక్కడ ఉంటారు? ఓకే ఇలా ఉంటారు. ఓకే ఉంటాను అని చెప్పడానికి రెహనా అనే వర్బ్ యూజ్ చేస్తాం. రెహనా అంటే ఉండడం. దీనికే రెహ ప్లస్ ఓ రహో అంటే ఉండు అని అర్థం. ఉండు. రహియే రెహ ప్లస్ ఈ రహి అంటే ఉండండి అని అర్థం. అంతే కదా. దీనికి తే రహో తే రహి అంటే అర్థం ఏంటంటే ఓకే ఏదైనా ఒక పని చేస్తూ ఉండు లేదా చేస్తూ ఉండండి. చేస్తూ ఉండు లేదా చేస్తూ ఉండండి అని అర్థం వస్తుంది. చేస్తూ ఉండండి. క్లియరా? ఓకే తే రహో తే రహి అది అయిపోయింది అంతే, ఇంకేమీ లేదు. ఓకే నేను చెప్తాను మీకు ఏమని. ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, ప్రతిరోజు క్లాస్కి వస్తూ ఉండండి, క్లాస్కి రాకపోయినా వీడియోలు చూస్తూ ఉండండి,
క్లాస్కి రావడం వీలవ్వలేదు, మీకు వీడియోలు చూస్తూ ఉండండి కనీసం. ఓకే, హోంవర్క్ చేస్తూ ఉండండి. ఓకే, ప్రాక్టీస్ సెషన్కి అటెండ్ అవుతూ ఉండండి, వొకాబులరీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే మీకు రిజల్ట్ వస్తుంది. అలాగే ఎవరో ఏదో ఇల్ హెల్త్తో బాధపడుతున్నారనమాట, అనారోగ్యంతో బాధపడుతున్నారు. మనం ఏమన్నాం? ఓకే, ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉండండి. ఓకే, లేదా ఎవరో బాగా బరువు పెరిగిపోయానని బాధపడుతున్నారు, సో వ్యాయామం చేస్తుండండి. ఇలా ఒక పని కీప్ డూయింగ్ సంథింగ్ అనమాట. అంటే మనం కీప్ ఎక్సర్సైజింగ్, ఓకే, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, కీప్ అటెండింగ్ అవర్ క్లాసెస్. ఇలా మనం కీప్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో కదా. సో దాన్నే మనం తేరహో తేరహి అని హిందీలో చెప్తాం అనమాట. అర్థమైంది? ఇలా చేస్తుండండి, ఇలా చేస్తుండు అని చెప్పడం. సో మీకు అర్థమైపోయింది, ఇంక నేనేం చెప్పక్కర్లే మీకు. ఓకే, సింపుల్గా మీరు ఓకే చెప్పేస్తారు ఇప్పుడు. ఓకే, చూడండి, ఆతేరహో వస్తుండు మా ఇంటికి వస్తూ ఉండు ఎవరో ఫ్రెండ్. ఓకే, ఎవరో ఫ్రెండ్ ఊళ్ళోనో మన ఊళ్ళోనో ఉన్నారు కానీ ఎప్పుడు రావట్లేదు అనమాట. ఓకే, ఎప్పుడో ఒకసారి అలా వెళ్తూ దారిలో కనిపిస్తే ఇంట్లోకి పిలిచాం మనం. పిలిచిన తర్వాత వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు అంటే ఏమని, ఆతేరహో వస్తుండు ఆతేరహి వస్తుండండి. ఓకే, కభీ కభీ అంటే అప్పుడప్పుడు, కభీ ఆతేరహో అప్పుడప్పుడు వస్తుండు, కభీ ఆతేరహియే అప్పుడప్పుడు వస్తుండండి. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్, జాతే రహే వెళుతుండండి. ఓకే, జిమ్ జాతే రహో జిమ్కి వెళ్తూ ఉండు, జిమ్ జాతే రహియే జిమ్కి వెళ్తూ ఉండండి. అలాగే ఓకే, సో ఖాతే రహియే కమ్ ఖాతే రహో తక్కువ తింటుండు, కమ్ ఖాతే రహియే తక్కువ తింటుండండి. ఓకే, నెక్స్ట్ పానీ పీతే రహో వాటర్ త్రాగుతూ ఉండు, పానీ పీతే రహియే వాటర్ త్రాగుతుండండి. ఓకే, జాదా సోతే రహో ఎక్కువ నిద్రపోతూ ఉండు, జాదా సోతే రహియే ఎక్కువ నిద్రపోతూ ఉండండి. ఓకే, నెక్స్ట్ జల్దీ ఉఠ్తే రహో తొందరగా లేస్తుండు, జల్దీ ఉఠ్తే రహియే తొందరగా లేస్తుండండి. ఓకే, బయటే రహో కూర్చుంటుండు. ఓకే, కూర్చుంటుండండి, బయటే రహియే. నెక్స్ట్ బోల్తే రహో మాట్లాడుతూ ఉండు, బోల్తే రహియే మాట్లాడుతుండండి. కహతే రహో చెబుతూ ఉండు, కహతే రహియే చెబుతూ ఉండండి. పూచ్తే రహో అడుగుతుండు, పూచ్తే రహియే అడుగుతుండండి. సో ఇలా ఏదైనా ఒక పని చేస్తుండండి అని చెప్పడం అనమాట. ఓకేనా, అర్థమైపోయింది మీకు. ఓకే, మొదలు పెడదాం. నెక్స్ట్ ఓకే, జగన్నాథ్ గారు, నెక్స్ట్ జయచంద్ర గారు, జోగిరాజు గారు, జ్యోతి గారు. ఓకే, కహాతకాయ సీక్నా నేర్చుకోవడం వరకు వచ్చాం కదా. సిఖానా అంటే నేర్పించడం అనమాట. సిఖానా అంటే ఏంటి? నేర్పించుట. సీక్నా నేర్చుకోవడం, సిఖానా నేర్పించడం. సో అందరూ చెప్పుకోవాలి, మిమ్మల్ని అడుగుతున్నట్టే ఇది. ఓకేనా, మైక్ ఆఫ్ చేసుకుని అందరూ చెప్పుకోవాలి. ఓకే, ఈ 4 మెంబర్స్ మాత్రం మైక్ ఆన్ చేసి చెప్తారు అంతే. ఓకే, వీళ్ళకి మీకు తేడా ఏమీ లేదు. ఒక వాళ్ళ మైక్ ఆన్ అయ్యింది, మీ మైక్ ఆన్ అయ్యలేదు, అంతే తేడా. మిగిలినవన్నీ సేమ్ టు సేమ్. ఓకే, నెక్స్ట్ సిఖానా అంటే నేర్పించుట. సిఖా అంటే నేర్పించు. చెప్పండి, నేర్పించుము. సికావో. ఓకే, సిఖావో నేర్పించుము. ఓకే, నేర్పించొద్దు. మత్ సిఖావో నేర్పించొద్దు. నేర్పించకు. నా సిఖావో నేర్పించకు. ఓకే, నేర్పించండి. సిఖాయియే. సిఖా ప్లస్ ఇయే సిఖాయియే నేర్పించండి. ఓకే, నేర్పించొద్దండి. మత్ సిఖాయియే నేర్పించొద్దండి. ఓకే, నేర్పించకండి. నా సిఖాయియే నేర్పించకండి. ఓకే, నేర్పించవచ్చు కదండి. సిఖాయియేనా నేర్పించవచ్చు కదండి. ఓకే, ఈ సమ్మర్లో పిల్లలకి ఓకే డ్యాన్స్ నేర్పించవచ్చు కదండి. ఈ సమ్మర్లో బచ్చోంకో పిల్లలకి డ్యాన్స్ సిఖాయియేనా, డ్యాన్స్ నేర్పించవచ్చు కదండి. ఓకే, సో ఇలా చెప్తాం అనమాట. సిఖాయియేనా నేర్పించవచ్చు కదండి. సో ఇలా నెక్స్ట్ సిఖా నేర్పించు, సిఖావో నేర్పించుము, మత్ సిఖావో నేర్పించొద్దు. అలాగే సిఖాయియేనా అంటే నేర్పించవచ్చు కదండి. ఓకే, నేర్పించనివ్వు. సిఖానేదో అంటే నేర్పించనివ్వు. నేర్పించనివ్వండి. సిఖానే దీజియే నేర్పించనివ్వండి. వెల్ డన్. ఓకే, నెక్స్ట్ నేర్పించి పంపించండి.
సికాకర్, సికానేకర్ కాదు, సికాకర్ అంతే. సికాకర్. సికాకర్ భోజన బేజ్న. భేజ్నా అంటే పంపించడం. ఓకే, బేజియే పంపించండి. సికాకర్ బేజియే నేర్పించి పంపించండి. నేర్పించి పంపించండి. సికాకర్ బేజియే నేర్పించి పంపించండి. ఓకే, నెక్స్ట్ నేర్పించినా. सिखाओ సిఖావు. సిఖావు నేర్పించినా. ఏమి నేర్పించినావు? क्या सिखाओ క్యా క్యా సిఖావు. ఏమి నేర్పించినావు? ఎలా నేర్పించినావు? कैसे सिखाओ क्या सिखाओ వెరీ గుడ్. కైసే సిఖావు. సిఖావు. కైసే సిఖావు. ఎలా నేర్పించినావు? వెల్ డన్. నేర్పిద్దామా? कैसा ये लिख సికాయే. సిఖాయే. సికాయే. నేర్పిద్దామా? ఓకే, ఏమి నేర్పిద్దాం? क्या सिखाए క్యా సిఖాయే. ఓకే, అలాగే నేర్పిద్దాం. సికాయే. हाँ सिखाए సిఖాయే. అలాగే నేర్పిద్దాం. ఓకే, నెక్స్ట్ నేర్పించే టైంలో सिखाते समय సికాయే సమయ. సికాతే సమయ్. వెల్ డన్. సికాతే సమయ్ నేర్పించే టైంలో. నెక్స్ట్ నేర్పిస్తూ. सिखाते हुए సికాతే సికాతే హుయే నేర్పిస్తూ. వెల్ డన్. నెక్స్ట్ నేర్పిస్తూ. సికాతే सिखाते సికాతే. 1 సెకండ్ అండి. ఓకే, సిఖాతే సిఖాతే అంటే అర్థం ఏంటి? నేర్పిస్తూ. సిఖాతే నేర్పిస్తూ. డాన్స్ నేర్పిస్తూ మ్యూజిక్ కూడా నేర్పించేసాయి. डांस सिखाते है? म्यूजिक पर भी మ్యూజిక్ सीखो సిఖావో నేర్పించు. ఓకే, డాన్స్ సిఖాతే మ్యూజిక్ బి సిఖావో అంటే అర్థం ఏంటి? డాన్స్ నేర్పిస్తూ మ్యూజిక్ కూడా నేర్పించు. ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ తర్వాత నేర్పించినప్పటికీ నేర్చుకోకు. నేర్పించినా కూడా నేర్చుకోకు. సికాతే పర్ సిఖానే పర్ भी. ఓకే, మత్ సీఖో. సీఖనా అంటే నేర్చుకోవడం, సిఖానా అంటే నేర్పించడం. సిఖానే పర్ भी మత్ సీఖో. నేర్పించినప్పటికీ కూడా నేర్చుకోకు. వెరీ గుడ్. నేర్పించగానే నేర్చుకో. सिखाते ही సీఖో. వెల్ డన్. సూపర్. సిఖాతే హీ సీఖో అంటే నేర్పించగానే నేర్చుకో. ఓకే, నేర్పించిన తర్వాత పంపించు. సికానే కే సిఖానే కే బాద్ పేజ్ भेजो. ఓకే, సిఖానే కే బాద్ భేజో. ఓకే, నేర్పించే ముందు పంపించొద్దు. सिखाने से पहले मत भेजो మత్ బేజో. సిఖానే సే పెహలే మత్ భేజో. ఓకే, నెక్స్ట్ నేర్పించే బదులు నువ్వు నేర్చుకో. సికానే కే सिखाने के बजाय సిఖానే కే బజాయ్ నువ్వు నేర్చుకో. तुम सीखो तुम सीखो నువ్వు నేర్చుకో. ఓకే, బచ్చోं को सिखाने के बजाय पहले तुम सीखो. పిల్లలకు నేర్పించే బదులు ముందు నువ్వు నేర్చుకో. నెక్స్ట్ నేర్పించే అలవాటు ఉంది. सिखाने की आदत. सिखाने के बाद ఆదత్ హై. సిఖానే కి ఆదత్ హై. ఓకే, తర్వాత నేర్పించకుండా పంపించొద్దు. सिखाए बिना सिखाने के तक बिना मत भेजो सिखाए बिना సిఖాయే బినా मत भेजो मत మత్ భేజో. వెరీ గుడ్. సిఖాయే బినా మత్ భేజో అంటే నేర్పించకుండా పంపించొద్దు. ఓకే, నేర్పించడమే కాకుండా ప్రాక్టీస్ కూడా చేయించు. सिखाने के अलावा సిఖానే కే అలావా. ఓకే, అభ్యాస్ భీ ప్రాక్టీస్ కూడా. ఓకే, కరానా అంటే చేయించడం అన్నమాట. కరావో చేయించు. కర్నా అంటే చేయడం, కరానా అంటే చేయించడం. ప్రాక్టీస్ బి కరావో అంటే ప్రాక్టీస్ కూడా చేయించు. సిఖానేకే అలావా ప్రాక్టీస్ బి కరావో. కరు అంటే చెయ్యు, కరావో అంటే చేయించు. ఓకేనా? నెక్స్ట్ నాకు హిందీ నేర్పించడం వచ్చు.
मुझे हिंदी सीखने की मुझे सिखाना आता है सिखाना आता है ముజే హిందీ సిఖానా ఆతా హై ఆతా హై. ముజే హిందీ సిఖానా ఆతా హై అంటే అర్థం ఏంటి నాకు హిందీ నేర్పించడం సిఖానా ఆతా హై ఓకే పిల్లలకు ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండండి बच्चे को బచ్చోంకో ఏదో ఒకటి అంటే కుచ్చినా కుచ్చు అంటాం అనమాట కుచ్చినా కుచ్చు అంటే ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండండి सिख सिखाते रहो सिखाते रहो రహియే ఉండండి రహో అంటే ఉండు రహియే అంటే ఉండండి అంతే తేడా చిన్న తేడా అంతే ఏం కాదు ఇక బచ్చోంకో సిఖాతే కుచ్చినా కుచ్చు సిఖాతే రహియే పిల్లలకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండండి ఓకేనా సో ఇలా చెప్పొచ్చు అనమాట ఓకే ఒక్కసారి అందరూ మైక్స్ ఆఫ్ చేయండి ఒకసారి చూసేద్దాం ఓకే చూడండి సీక్ అంటే సిఖా అంటే నేర్పించడం అనమాట సిఖానా అంటే నేర్పించడం దీంట్లో నేర్పించు సిఖావో నేర్పించుము మత్ సిఖావో నేర్పించొద్దు నా సిఖావో నేర్పించుకు సిఖాయియే నేర్పించండి మత్ సిఖాయే నేర్పించొద్దండి నా సిఖాయే నేర్పించకండి సిఖాయియే నా నేర్పించవచ్చు కదండి సిఖానేదో నేర్పించి నువ్వు సిఖానే తీసే నేర్పించినవ్వండి సిఖాకర్ బేజియే నేర్పించి పంపించండి ఓకే సిఖావు నేర్పించినా క్యా సిఖావు ఏం నేర్పించును కైసే సిఖావు ఎలా నేర్పించును ఓకే సిఖాయే నేర్పిద్దామా సిఖాయే నేర్పిద్దాం సిఖాతే సమయం నేర్పించే టైంలో సిఖాతే హుయే నేర్పిస్తూ ఓకే సిఖాతే హుయే అని నేర్పిస్తూ నెక్స్ట్ సిఖాతే నేర్పిస్తూ సిఖానే పర్ బి మత్ సీకో నేర్పించినా కూడా నేర్చుకోవద్దు ఓకే సిఖాతే హీ సీకో నేర్పించగానే నేర్చుకో సిఖానేకే బాద్ బేజో నేర్పించిన తర్వాత పంపించు సిఖానేకే పెహలే మత్ బేజో నేర్పించే ముందు పంపించొద్దు సిఖానేకే బజాయ్ తుమ్ సీఖో నేర్పించే బదులు నేర్చుకో ఓకే సిఖానేకి ఆదత్ హై నేర్చుకునే అలవాటు ఉంది సిఖాయే బినా మత్ బేజో నేర్పించకుండా పంపించుకు నెక్స్ట్ సిఖానేకే అలావా అభ్యాస్ బి కరావో నేర్పించడమే కాకుండా ప్రాక్టీస్ కూడా చేయించు నెక్స్ట్ ముజే సిఖానా ఆతా హై నాకు నేర్పించడం వచ్చు బచ్చోంకో కుచ్ నా కుచ్ సిఖాతే రహియే పిల్లలకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండండి కుచ్ నా కుచ్ సీక్తే రహియే ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండండి బచ్చోంకో కుచ్ నా కుచ్ సిఖాతే రహియే అంటే పిల్లలకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉండండి వెల్ డన్ సో ఇలా ఏదైనా ఒక పని చేయడం వచ్చు అనేది ఒకటి నేర్చుకున్నాం ఈరోజు మనం అలాగే ఇంకొకటి ఏంటి చేస్తూ ఉండండి అనేది నేర్చుకున్నాం ఓకే ఇక్కడితో మనకి ఓకే బేసిక్ స్ట్రక్చర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే బేసిక్ స్ట్రక్చర్స్ అనమాట ఓకే ఏవైతే చిన్న స్ట్రక్చర్స్ ఉన్నాయో స్ట్రక్చర్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి సో టుమారో ఆన్వర్డ్స్ మనం ఏం చేయబోతున్నాం అంటే టెన్సెస్లోకి అడుగు పెట్టబోతున్నాం అనమాట టెన్సెస్ అంటే ఏంటి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ఇంగ్లీష్ టెన్సెస్ మీరు అలా నేర్చుకుని ఉంటారు యాక్చువల్గా ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ అంటాం అంటే మనం ప్రతిరోజు ఒక పని చేస్తాము ఓకే ఇప్పుడు చేస్తూ ఉన్నాము రేపు చేస్తాము నిన్న చేసాము ఇంతకుముందు చేసేవాళ్ళం ఇవన్నీ కూడా ఏంటన్నమాట టెన్సెస్ అనమాట నిన్న ఈ టైంకి నేను క్లాస్ చెబుతూ ఉన్నాను నిన్న ఈ టైంకి క్లాస్ వింటూ ఉన్నాను నిన్న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు క్లాస్ చెబుతూ ఉన్నాను ఇవన్నీ కూడా ఏంటన్నమాట టెన్సెస్ అనమాట నేను ఇప్పుడే క్లాస్ చెప్పాను ఇవన్నీ టెన్సెస్ సో ఒక వర్బ్ని తీసుకుని ఇప్పుడు ఇవన్నీ వర్బ్స్ మనం నేర్చుకున్నాం కదా ఓకే సో నేను ప్రతిరోజు వస్తాను నేను ఇప్పుడు వస్తూ ఉన్నాను ఇలా వీటన్నిటిని కూడా మనం టెన్సెస్లో అప్లై చేయడం అనేది రేపటి నుంచి నేర్చుకోబోతున్నాం అనమాట అర్థమైందా సో ఇప్పటికే మీకు ఒక ప్రాపర్ ఐడియా వచ్చేసింది ఓకే సో ఇక టెన్సెస్ కూడా కంప్లీట్ అయితే ఇక మీరు దాని తర్వాత మీరు హిందీ మూవీస్ చూసినా హిందీ సీరియల్స్ చూసినా హిందీ పీపుల్తో మాట్లాడినా హిందీ విన్నా మీకు ఒక విధంగా కొంచెంగా అర్థమైపోవడం మొదలవుతుందన్నమాట అర్థమైందా సో ఆ తర్వాత మాట్లాడడం అనేది నెక్స్ట్ స్టెప్ ముందు అర్థం చేసుకోవడం అనేది తెలిస్తే దాని తర్వాత మాట్లాడడం అనేది నెక్స్ట్ స్టెప్ అనమాట సో ముందు అర్థమయ్యే స్థాయి వరకు మనం వెళ్ళిపోతే ముందు ఎంజాయ్ చేస్తాం హిందీని ఎంజాయ్ చేస్తాం ఓకే సో తెలుగు ఇంత బాగా మనకి ఎలా వచ్చింది అంటే మనం తెలుగుని ఎంజాయ్ చేస్తున్నాం అంతే కదా తెలుగు మాట్లాడుతున్నాం తెలుగులో పాటలు పాడుకుంటున్నాం ఓకే తెలుగులో జోకులు వేసుకుంటున్నాం జోకులు వింటున్నాం నవ్వుకుంటున్నాం ఓకే వెంకటేష్ సినిమా చూసి సెంటిమెంట్ సినిమా చూసి ఏడుస్తున్నాం ఓకే ఆయన కూడా తెలుగులో చెప్తూ ఉంటాడు తెలుగులో ఒక డైలాగ్ చెప్తాడు ఆ తెలుగు డైలాగ్ వినగానే మనసు కరిగిపోయి బాధ అనిపించి ఏడుస్తాం ఇవన్నీ ఏంటంటే తెలుగు వింటూ మన ఎమోషనల్గా తెలుగుతో కనెక్ట్ అవుతూ మనం ఇంత ఫ్లూయెంట్గా మనం తెలుగు నేర్చుకోగలిగాం అలాగే హిందీకి కూడా అదేవిధంగా ఏడుస్తూ నవ్వుతూ ఓకే అన్ని విధాలుగా కూడా ఎమోషనల్గా హిందీకి మనం కనెక్ట్ అవ్వాలంటే ముందు అర్థం కావాలి అర్థమైతే కదా కనెక్ట్ అయ్యేది సో అలా కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా మీకు హిందీ వచ్చేస్తుంది ఏ లాంగ్వేజ్ అయినా వచ్చేస్తుంది అనమాట
అలా కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో టెన్సెస్ కంప్లీట్ అయ్యేసరికి మ్యాథ్స్ మీకు ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో టుమారో ఆన్వర్డ్స్ మన మెయిన్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో దట్ ఎవరు కూడా క్లాసెస్ మిస్ అవ్వద్దు. ఓకే, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఒకవేళ మిస్ అయినా కూడా వీడియోస్ మాత్రం కంపల్సరీ చూడండి. మీకోసమే నేను చాలా కష్టపడి రికార్డ్ చేసి వాటిని ఎడిట్ చేసి చాలా టైం స్పెండ్ చేసి నేను పంపిస్తున్నాను. ఈ 1 అవర్తో అయిపోదు నా డ్యూటీ. ఓకే, మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఇంకొక 1.5 అవర్ to 2 అవర్స్ ఒక్కొక్క బ్యాచ్ మీద కూర్చోవాలి. అప్పుడు మీ వరకు వస్తుందన్నమాట. అర్థమైందా మీకు? సో ఆ కష్టాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే దానివల్ల ప్రయోజనం ఉంటుంది, లేకపోతే అది వేస్ట్ అనమాట. అర్థమైందా? సో అలాగే హోంవర్క్స్ ఇస్తున్నాను, ప్రతిరోజు హోంవర్క్ చేయండి. ఇవన్నీ మీరు చేస్తే మాత్రం మీరు అనుకున్నది మీరు అచీవ్ చేయగలుగుతారు.